అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు కలిపే ఉన్నాయి. నేను చదువుతున్నాను, సరే మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభువైన యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపానిధి, ఈ చదవబడినటువంటి 2-3 వచనాల్లో నుండి మాతో మీరు మాట్లాడి, అయ్యా ఇందులో ఉన్న సత్యాన్ని మేము అర్థం చేసుకొని మేము కూడా ఒక చక్కటి మాదిరికరమైన విశ్వాస జీవితాలు మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ఈ 2-3 వచనాలు కలిపి ఉన్న ఈ భాగంలో క్రైస్తవ జీవితానికి పునాది లాంటి మాటలు ఈ వచనాల్లో రాయబడి ఉన్నాయి. క్రైస్తవ జీవితానికి పునాది లాంటి లేదా ఆధారమైనటువంటి గుణాలు మరి ఈ 2-3 వచనాల్లో కలిపి 3 ఉన్నాయి. ఆ మూడింటిని బట్టి పౌలు తెస్సలోనిక విశ్వాసుల పట్ల ఒక లోతైన ప్రశంస, అంటే పొగడత ప్రతిబింబిస్తూ ఉన్నాడు. అంతేకాదు పౌలు విశ్వాసుల పట్ల కృతజ్ఞత కూడా వ్యక్తపరుస్తున్నాడు దేవుడికి. కాబట్టి ఇక్కడ 2-3 వచనాలు కలిపి ఉన్నాయి కదా. అయితే నేను ఇక్కడ 3వ వచనం మొదలు చెప్పి తర్వాత 2వ వచనంలోకి వెళ్తాను. ఈ 3వ వచనంలో ఒక చూడండి, ఎక్కడ 3వ వచనం అంటే, మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకునిచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ 1 మానక జ్ఞాపకం చేసుకోవడం, 2 మీ విషయమై విజ్ఞాపన చేయడం, 3 మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది కనబడతా ఉంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 1 మానక జ్ఞాపకం చేసుకుంటున్నారంట ఎవరిని? తెస్సలోనిక సంఘాన్ని. 2వది వాళ్ళ విషయమే ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన కూడా చేస్తున్నారంట, అంటే ప్రార్థన చేస్తున్నారంట. 3వది మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లిస్తున్నారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘాన్ని గురించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఇందులో మొట్టది మీ అందరి నిమిత్తము, అంటే ఫర్ ఆల్ ఆఫ్ యూ, అంటే సంఘంలో ఎంతమంది ఉన్నారో అందరి నిమిత్తము కూడా పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంట? జ్ఞాపకం చేసుకుంటున్నాడంట, ప్రార్థన చెల్లిస్తున్నాడంట, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నాడు. అంటే సంఘము కూడా మరి ఎలాగున్నారంటే వాళ్ళందరిని బట్టి పౌలుకి చాలా సంతోషం కలిగింది. సాధారణంగా కొన్ని సంఘాల్లో అందరిని బట్టి సేవకుడికి ఏం కలగదంటే సంతోషం కలగదు. అందరిని బట్టి సేవకుడికి సంతోషం కలగదు. ఉదాహరణకి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని బట్టి లేదా నన్ను బట్టి ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్కరిని బట్టి ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఉదాహరణకి పలానా ఆమె చాలా భక్తి కలిగి ఉంటుందండి, భయం కలిగి ఉంటుందండి, పరిచర్య చేస్తుందండి అనేటువంటి మాటలు అందరి గురించి చెప్పలేము. కానీ ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెస్సలోనిక సంఘాన్ని అందరి నిమిత్తము కూడా. ఇక్కడ కొందరి నిమిత్తం అని లేదు, మీకు చదివితే అక్కడ మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటే ఇప్పుడు సంఘం అంతా ఎలాగ ఉన్నారనమాట? సంఘం అంతా ఎలాగ ఉన్నారు? దేవునికి ఎలాగ ఉండాలో అలాగే ఉన్నారు. కాబట్టి సంఘంలో ఎవరిని వదిలిపెట్టకుండా అందరి గురించి ఆయన ఎల్లప్పుడూ ఆల్వేస్ ప్రతిరోజు ప్రార్థనలో తెస్సలోనిక సంఘం గురించి 1 జ్ఞాపకం చేసుకున్నాడంట, 2వది వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడంట, అంటే గుర్తు చేసుకోవడమే కాకుండా తనకు ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. 3వది వాళ్ళను బట్టి, ఎవరిని బట్టి? తెస్సలోనిక సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించుచున్నాడు అనే విషయం అక్కడ రాయబడి ఉన్నది. కారణం వారి యొక్క విశ్వాసం, ప్రేమ, ఓర్పు ఇవన్నీ దేవుని కృప వల్లే వచ్చాయి తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా కాదనే విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమేమినంట తెస్సలోనిక సంఘంలో ఉన్నది?
విశ్వాసం, రెండోది ఏంటి? ప్రేమ, మూడోది ఏంటి? ఓర్పు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎలాగొచ్చాయంట? దేవుని కృప వల్లే వచ్చిందని దాన్ని బట్టి దేవునికి ఆయన ఏం చెల్లిస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఈ కృతజ్ఞతాస్తుతులు తెస్సలోనిక సంఘాన్ని, మనుషుల గురించి కాదు. ఈ విశ్వాసము, ప్రేమ, ఓర్పు అనే గుణాలు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఇక్కడ దైవికమైన పని గురించి పౌలు భక్తుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మీకు ప్రాముఖ్యమైన విషయం గుర్తు చేసుకుంటే, మంచి విషయాలు నీలో ఉన్నా నాలో ఉన్నా, అది ఎదుటి వారిలో ఉన్నా సరే, అది నీలో కనిపించినప్పుడు కానీ చూసినప్పుడు కానీ అటువంటి మంచి గుణం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి కంటే ఆ గుణం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఉదాహరణకి మీలో ఎవరికైనా ఒక దైవికమైన ఒక మంచి లక్షణం ఉందనుకో, ప్రభా ఇటువంటి మంచి లక్షణం ఈమెకి ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరికి చెప్పాలా? థ్యాంక్స్. ఎందుకని? ఏ మంచి లక్షణమైనా మనలో ఉందంటే దానికి కారణం మనం కాదు, అది దేవుని వల్ల వచ్చింది ఆ మంచి లక్షణం. కాబట్టి అటువంటి మంచి లక్షణం అది నీ పిల్లల్లో ఉన్నా, పక్కోడి పిల్లల్లో ఉన్నా, లేదా నీలో ఉన్నా, పక్క విశ్వాస జీవితంలో ఉన్నా, వారిని బట్టి దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, ప్రియమైన విశ్వాసుల గురించి నిరంతరం ప్రార్థన చేయాలా. ప్రియమైన విశ్వాసుల గురించి నిరంతరం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒకవేళ నిజమైన విశ్వాసులు, ప్రభు కొరకు జీవించే నమ్మకమైన మనసు, సాక్ష్యం జీవితం కలిగిన పిల్లలు ఉంటే వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేయాలి. నీ గురించే కాదు ప్రార్థన చేసుకోవడం. ఇక్కడ పౌలు భక్తుడు మీరు గమనిస్తే, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ మానక జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అంటున్నాడు. అంటే అది ఒకరోజే కాదు, ప్రతిరోజు. ఏంటండి? ప్రతిరోజు దేవునికి వాళ్ళు ఏం చెల్లిస్తున్నారు? ఎవరిని బట్టి? తెస్సలోనిక సంఘాన్ని బట్టి. ఏంటంటే అందులో వాళ్ళకి అంత గొప్పతనం ఏముందండి? వాళ్ళని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినంత అవసరత తెస్సలోనిక సంఘంలో ఏంటి ఆ గొప్పతనం అంటే, ఆ గొప్పతనం, ఆ స్పెషాలిటీ ఏంటన్నది ఒకసారి మీకు గుర్తు చేసుకుంటే, ఇందాక మీకు గుర్తు చేశాను, వాళ్ళ విశ్వాసము, ఓర్పు, ప్రేమ ఎప్పుడు కలిగి ఉన్నారని తెలుసా? సంఘము హింసలో కలిగి ఉంటే ఉన్నారంట. ఎప్పుడంటండి? సంఘము హింసల్లో, బాధల్లో ఉంటే అప్పుడు వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట? దేవునిలో విశ్వాసము, దేవుని యొక్క ప్రేమ, ఓర్పు కలిగి ఉన్నారంట. ఎప్పుడు? సంతోషంలో కాదండి, బాధలో. అందుకే పౌలు భక్తుడు ఈ తెస్సలోనిక సంఘం గురించి మెచ్చుకోవడానికి కారణం అదే, వాళ్ళని ప్రశంసించడానికి కారణం ఇదే, వాళ్ళని పొగడడానికి కారణం ఏంటో తెలుసా? బాధల్లో సంఘము విస్తరించిన విధానాన్ని బట్టి, వాళ్ళని బట్టి పక్కనున్న మాసిదోనియ వాళ్ళు కూడా మార్పు చెందారంట. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ ప్రేమను బట్టి, వాళ్ళ యొక్క ఓర్పును బట్టి. ఆ విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి 3 కూడా ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి. మరలా గుర్తు చేస్తున్నాను, ఈ 3 నీ వ్యక్తిగత జీవితంలో లేకపోతే మీరు బాధపడినా పర్లేదు, మన విశ్వాసం కాదు, పరలోక రాజ్యం అంతకంటే ఎక్కువ మనకేమీ దొరకదు. అది ఏంటన్నది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అందులో మొట్టమొదటిగా ఇప్పుడు చూడండి, 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని అని రాయబడి ఉన్నది. ఏమండి? విశ్వాసంతో కూడిన మీ పనిని. పౌలు భక్తుడు ఈ తెస్సలోనిక సంఘం గురించి ఇంత మానక జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గల కారణం ఏంటంటే, ఈ తెస్సలోనిక సంఘం బాధలోను, హింసలోను, కష్టాల్లోను, వ్యాధులోను దేవుడి పట్ల విశ్వాసము, తోటి సహోదరుల పట్ల ప్రేమ, అంతేకాకుండా వాళ్ళు ఏదైతే నమ్మారో ఆ నమ్మిన దాని విషయమే ఓర్పు కలిగి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విడిచిపెట్టలేదంటే ఈ తెస్సలోనిక సంఘం. ఈ విషయం ఎవరు చెప్పారు? మీకు గుర్తు చేశాను. తిమోతి వెళ్ళి ఆ సంఘం యొక్క రిపోర్ట్ను పౌలు భక్తుడు చెప్పినప్పుడు, ఇప్పుడు పౌలు భక్తుడు ఆ సంఘాన్ని గూర్చి మెచ్చుకుంటూ చెప్తున్న 3 మాటల్లో మొదటిది 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని అని రాయబడి ఉన్నది. అంటే విశ్వాసం చేత కలిగిన క్రియ,
వర్క్ ఆఫ్ ఫెయిత్. మొదటిది ఏంటంటే వర్క్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసం చేత కలిగిన క్రియ. నిజమైన విశ్వాసము, చూడండి, నిజమైన విశ్వాసము నిష్క్రియంగా అనగా క్రియలు లేనిదిగా ఉండదంట. నిజమైన విశ్వాసం, ఉదాహరణకి నేనే ఉన్నాను, నాకు దేవుడు అంటే చాలా విశ్వాసం నేను అన్నాను అనుకో, ఇప్పుడు నాలో ఏం కనబడాలా? క్రియలు కనబడాలా. అందుకే నిజమైన విశ్వాసము నిష్క్రియగా అంటే క్రియలు లేనిదిగా ఉండదంట. అంటే తప్పకుండా క్రియ కలిగి ఉంటుంది. ఇప్పుడు తెస్సలోనిక సంఘము దేవుని యొక్క సువార్త విన్న తర్వాత వాళ్ళలో కలిగిన క్రియేట చెప్పమంటారా? ఒకసారి మీరు 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందులో ఒక మాట, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగనో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులయ్యారు. అది వాళ్ళలో కలిగిన మొట్టమొదటి క్రియ. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి లేదా తెస్సలోనిక పట్టణంలో ఉన్నవారు అంతకుముందు వాళ్ళు విగ్రహ ఆరాధికులు, వాళ్ళ అన్యులు, లేకపోతే అక్కడ యూదులు ఉన్నారు, గ్రీకులు కూడా ఉన్నారు. ఇప్పుడు పౌలు భక్తుడు వాళ్ళకి దేవుని యొక్క సువార్త చెప్పిన తర్వాత వాళ్ళకి దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నదనడానికి రుజువు ఏంటో తెలుసా? వాళ్ళు విగ్రహాలను ఏం చేశారంట? విడిచిపెట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళలో క్రియ కనిపించిందా, కనిపించలేదా? అంటే ఒక వ్యక్తి మారేడు అంటే కంపల్సరీ ఏముండాలా? క్రియ ఉండాలా. ఇప్పుడు తెస్సలోనిక సంఘాన్ని గురించి పౌలు భక్తుడు అంత మెచ్చుకుని వాళ్ళ నిమిత్తము ప్రశంసించడానికి కారణం ఏంటంటే, ఇదిగో విశ్వాసంతో కూడిన మీ పని ఏంటి? ఆ విశ్వాసంతో కూడిన మీ పని అంటే, ఇదిగో సువార్త విన్న తర్వాత మీరు ఏ విడిచిపెట్టారు తెలుసా? ఇదిగో విగ్రహాలను మీరు విడిచిపెట్టి జీవం గలగు సత్యవంతుడగు దేవునికి మీరు ఏమైపోయారంటే దాసులు అయిపోయారు. అంటే ఆ వ్యక్తిలో విశ్వాసం లేకుండా ఆ పని జరుగుతుంది అంటారా? ఆ వ్యక్తిలో దేవుడి పట్ల విశ్వాసం లేకుండా క్రియ జరుగుతుందా? అందుకే నిజమైన విశ్వాసం కలిగిన వారు తప్పకుండా క్రియలు కలిగి ఉంటారు. అంతేకాదు ఈ తెస్సలోనిక సంఘానికి ఉన్న మరొక లక్షణం ఏంటి తెలుసా? ఇతరులకు సహాయం చేశారంట, మంచి సాక్షి జీవితం కలిగి ఉన్నారంట, సేవ చేశారంట. అంతేకాదు వాళ్ళలో చాలా మార్పులు కలిగాయి. అంటే ఇప్పుడు విశ్వాసాలు అనబడుతున్న వారికి విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోదు, దాంతోపాటు ఏముండాలా? క్రియలు ఉండాలి అన్న విషయం యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒక విశ్వాసం ఉన్నదని చెప్పుకుని అది క్రియలు లేకపోతే ఏమైపోతుందంట? ఒంటిగా ఉండి ఏమైపోతుందంట? చచ్చిపోతుంది. అంటే ఇప్పుడు విశ్వాసాలు అనబడుతున్న వారికి ఏముండాలా? క్రియలు ఉండాలా. అది ఏ క్రియలు? మంచి క్రియలు అయి ఉండాలి. ఏమై ఉండాలి? మంచి క్రియలు ఉండాలి. ఇప్పుడు తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాసం చేత లేదా విశ్వాసం కలిగిన క్రియలు, వర్క్ ఆఫ్ ఫెయిత్. అది క్రియలలో ఒక కనబడుతుంది. ఇదిగో వాళ్ళ విగ్రహాలను విడిచిపెట్టారంట, నిత్యుడకు దేవుని దాసునిగా మారిపోయారంట. అంటే ఇప్పుడు వాళ్ళలో నిజమైన విశ్వాసం అనేది కనబడతా ఉంది. అందుకే ఇదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో అన్నాడు కదా, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. ఇప్పుడు ప్రాణం లేదు, ఆ శరీరాన్ని ఏమంటారు? మనిషి అంటారా, బాడీ అంటారా? ఏమంటారు? శవం అంటారు. అలాగే క్రైస్తవుల్లో కూడా క్రియలు లేకపోతేనంట, ఇలా చూడండి, మనము శవాలతో సమానమని అన్నమాట. క్రియలు లేకపోతే, ఏం లేకపోతే? క్రియలు లేకపోతే. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ఒక క్రైస్తవునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఉంటే సరిపోదు, ఆ వ్యక్తికి ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్న, ఇంతకీ ప్రభు పట్ల మీరు విశ్వాసం కలిగి ఉన్నారా? ఒకవేళ విశ్వాసం కలిగి ఉంటే క్రియలు ఉన్నాయా? ఆ క్రియలు యాక్టివ్ ఫైట్ అంటే ప్రజెంట్ మీరు క్రియలతో కూడిన జీవితం మీలో కనబడుతుందా? ఒకవేళ కనబడలేకపోతే మీరు ఎవరో తెలుసా? మృతము. మీరెవరో? మృతము. మీరు అనొచ్చు, లేదా నేను అనొచ్చు. ఇలా చూడండి, మీరు అనొచ్చు, నేను అనొచ్చు.
మాకు విశ్వాసం లేకపోవటం అండి, మాకు క్రియలు లేకపోవటం ఏంటండి? మేము ప్రభువుని నమ్ముకున్నామో లేదో మీకు తెలుసా? మా భక్తి మీకు తెలుసా? మా విశ్వాసం మీకు తెలుసా అని ఒకవేళ మీరు ప్రశ్న వేస్తే, ఈ రోజున విశ్వాసం నీలో ఉంది అనడానికి కొన్ని రుజువులు చెప్తాను. అది నాలో ఉన్నా నీలో ఉన్నా నిజంగా మన విశ్వాసమే. పరీక్ష చేసుకుందామా పరీక్ష? రోగం వచ్చినప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తారా? ఆ బ్లడ్ టెస్ట్లో ఏం తెలుస్తుంది? మనకున్న రోగం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు వాక్యపు వెలుగులో నుండి మనలో విశ్వాసం ఉందో లేదో ఓసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మీరు అనొచ్చు, మాలో విశ్వాసం లేకపోవడం ఏంటండి? విశ్వాసం ఉంది కాబట్టే కదా ప్రార్థనకు వచ్చాము, లేదా యేసుప్రభువుని నమ్ముకున్నామని మీరు అనొచ్చు. నిజంగా ఉందో లేదో కొన్ని ఉదాహరణలు లేదా కొన్ని రెఫరెన్స్లు జ్ఞాపకం చేసుకుందాం. అయితే విశ్వాసం నీలో ఉంది అన్న రుజువులు మరి నీకు రక్షణ కారణం కాదు. విశ్వాసం ఉన్నంత మాత్రాన నీ రక్షణకు విశ్వాసం కారణం కాదు. రక్షణ అనేది ఎలాగొస్తుంది? ఏపీసీ రాసిన పత్రిక 2:8-9 ప్రకారము రక్షణ కేవలం కృప ద్వారా మాత్రమే. రక్షణ కేవలం కృప ద్వారా మాత్రమే. నువ్వు నమ్మేవని రక్షణ రాలేదు. రక్షణ దేవుడు కృప ద్వారా నీకు నాకు కలిగింది. అయితే ఇప్పుడు నేను విశ్వాసనండి అని నువ్వు అనుకుంటే, నిజమైన విశ్వాసం ఉంటే నీలో లేదా విశ్వాసం కలిగిన వాళ్ళు కనిపించే ఒక 6 లక్షణాలు జ్ఞాపకం చేస్తాను. ఆ 6 లక్షణాలు నీలో నాలో ఉంటే ఇప్పుడు ఎవరు వద్దున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వెవరు అన్నమాట? విశ్వాసమే. అందులో మొట్టమొదటి చూద్దాం. విశ్వాసము క్రియలు కలిగి ఉంటుంది. విశ్వాసం ఏం కలిగి ఉంటుంది? క్రియలు కలిగి ఉంటుంది. ఇందాకలే మనం చెప్పాము చూడండి, ఆ యాకోబు పత్రిక 2:17 ఏమని రాయబడి ఉన్నది? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతుమగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే నన్ను నమ్ముచున్నావు. అలాగే నమ్ముట మంచిదే, దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయంట? నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? అంటే ఇక్కడ ఏంటో అర్థం తెలుసా? నా వైపు చూడండి. నేనే ఉన్నాను, నాకు విశ్వాసం ఉందంట. ఇంకొకడు ఉన్నాడంట, ఆడి క్రియలు ఉన్నాయంట. నాకేమో విశ్వాసం ఉంది, ఇంకోటికి ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. అంటే క్రియలు ఉన్నవాడికి విశ్వాసం లేదు, విశ్వాసం ఉన్నవాడికి క్రియలు లేవు. వాళ్ళిద్దరూ తారుమారు చేసుకున్నంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. ఒక వ్యక్తి విశ్వాసం కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తికి క్రియలు ఉండాలి, ఒక వ్యక్తికి క్రియలు ఉన్నాయంటే విశ్వాసం కూడా ఉండాలి. లేదండి నాకు క్రియలు లేకపోయినా పర్లేదు, నేను విశ్వాసం కలిగి ఉన్నాను అంటే, నమ్మకం కలిగి ఉన్నానంటే దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అయినంత మాత్రాన అవి దేవుని పిల్లలు అయిపోతాయా? దేవుని భక్తులు అయిపోతారా? అవు కదా. అంటే ఇప్పుడు విశ్వాసం కలిగిన వారి జీవితాల్లో ఏముండాలన్నమాట? ఏముండాలా? క్రియలు ఉండాలి. దానికి ఉదాహరణగా అబ్రహాం గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరి గురించి జ్ఞాపకం చేసుకుందాం? అబ్రహాం గురించి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడే రాయబడింది 21 మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియలు వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అంటే అబ్రహాము నీతిమంతుడని ఎప్పుడు తీర్పు పొందాడు? ఎప్పుడు? నిజం చెప్పాలంటే అబ్రహాముని ఏమని పిలుస్తాం? విశ్వాసులకి తండ్రి అని పిలుస్తాం. అంటే అబ్రహాములో ఏముంది? దేవుడు అంటే ఎక్కడ లేనంత విశ్వాసం ఉంది. మరి విశ్వాసం ఉంటే సరిపోతుందా? క్రియలు కూడా ఉండాలి కదా. క్రియలు ఉండాలి కాబట్టి ఓ రోజున అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, నీ ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును నా కొరకు బలి ఇమ్మన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలా? నేను ఎంత నిన్ను నమ్మితే మట్టుకి నా కుమారుడిని బలం ఇమ్మంటావా? నేను ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వను అన్నాడు అనుకో. ఇప్పుడు అతని క్రియలు కలిగి ఉన్నట్ట లేనట్టే. కాబట్టి ఇప్పుడు అతనిలో ఏముండాలా? క్రియలు ఉండాలా. ఇప్పుడు క్రియలు ఉన్న ప్రకారం చెప్పాలంటే ఇప్పుడు దేవుడు తన కుమారుని ఏమిమ్మన్నాడు? బలి ఇమ్మన్నాడు. బలి ఇచ్చిన తర్వాత క్రియ కలిగి ఉన్నాడని చెప్పాడా? బలి ఇవ్వకుండానే అబ్రహాం క్రియలు కలిగి ఉన్నాడని చెప్పాడా? అంటే ఒక వ్యక్తి క్రియలు కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తిలో ఆ క్రియ కనబడాలి కదా. ఇది అబ్రహాంలో కనిపించింది. తను కోరినటువంటి ఏకైక కుమారుని దేవుని బలి అర్పించడానికి సిద్ధమైపోయి బలి ఇచ్చేశాడు. కానీ దేవుడు ఆపు చేయమన్నాడు కాబట్టి ఆగాడు.
అంటే ఇంతకీ అతనిలో క్రియలు ఉందా లేదా? అంటే విశ్వాసం కలిగిన వారి జీవితాల్లో మొట్టమొదటిగా ఏముండాలి? క్రియలు ఉండాలి. ఇప్పుడు నువ్వు నేను ప్రభు నమ్ముకున్నామంటే ఇప్పుడు దేవుడు చేయమన్న పని చేసే అంత క్రియ నీలో ఉందా? ఏమండి? దేవుడు చేయమన్న పనిని చేసే అంత క్రియ నీలో ఉందా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం. రెండోది, ఆత్మఫలం కనపడుతుందంట. విశ్వాసం కలిగిన వారిలో ఏముంటుందంట? ఆత్మఫలము ఎన్ని ఉన్నాయి? 9 నీలో ఉంటే నువ్వు విశ్వాసవి, 9 నీలో లేకపోతే నువ్వు అవిశ్వాసవి. ఏంటి ఆ 9ని? ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాల ప్రకారం మనకు తెలిసిన విషయాలైన ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇందులో ఒకటి ఉంటే కాదు, ఏముండాలి? 9 ఉండాలి. 9 నీలో ఉంటే నువ్వు విశ్వాసవే. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తాను తెలుసా? నేను విశ్వాసం అంటే రొమ్ము కొట్టుకున్న వాళ్ళకి నువ్వు విశ్వాసమో కాదో చెప్పడానికి కొన్ని రుజువులు అన్నమాట. అందులో మొట్టమొదటి రుజువు ఏంటంటే నీవు విశ్వాసం అయితే నీలో ఏముండాలి? క్రియలు ఉండాలి. రెండోది, ఆత్మఫలం అనబడుతున్న 9 లక్షణాలు ఉండాలి. ఇక్కడ విషయం చెప్తున్నాను చూడండి. ఈ 9 లక్షణాలు బలవంతంగా ప్రాక్టీస్ చేస్తే రావు, పరిశుద్ధాత్మ నీలో ఉంటే వస్తాయి. అర్థం చేసుకోండి. ఈ 9 యొక్క సుగుణాలు బలవంతంగా ఎలాగైనా ప్రేమ కలిగి ఉండాలి, ఎలాగైనా దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఎలాగైనా ఓర్పు కలిగి ఉండాలి నువ్వు అనుకుంటే రావి. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తే వచ్చే సహజమైన లక్షణాలు ఈ ఆత్మఫలం. ఏదో విధంగా ఈ సంవత్సరం ఒకటి సంపాదించాను, వచ్చే సంవత్సరం ఇంకోటి సంపాదించానంటే ఇది సంపాదింతే వచ్చేవి కదా ఆత్మఫలాలు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే వచ్చేవి ఆత్మఫలాలు. మరి ఆత్మఫలాలు లేవంటే పరిశుద్ధాత్మ నీలో లేడని అర్థం. పరిశుద్ధాత్మ నీలో లేడంటే నువ్వు విశ్వాసం కాదని అర్థం. ఇది రెండో టెస్ట్. మూడోది, నిజమైన విశ్వాసం కంట పాపం పట్ల ద్వేషం కలుగుతుందంట. దేని పట్ల? పాపుల పట్ల కాదు, పాపం పట్ల ద్వేషం కలుగుతుంది. రెండోది, ఒకవేళ ఇన్ కేసు ఆ వ్యక్తే పాపం చేస్తే పశ్చాత్తాపం వెంటనే కలుగుతుంది, అతనిలో మార్పు కనపడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తే పాపం చేస్తే అతనిలో ఏం కనపడాలి? పశ్చాత్తాపం కనపడాలి, వెంటనే మార్పు కూడా కనపడాలి. నీకు పాపం అంటే ద్వేషం రాకపోతే, ఒకవేళ పాపం చేసినా నీలో పశ్చాత్తాపం కలగకపోతే, నీలో మార్పు లేకపోతే నువ్వు విశ్వాసం కాదు. ఇందాక చెప్పుకున్నట్టు నువ్వు మృతుడివే. నువ్వు ఎవరివే? మృతుడివే. కాబట్టి ఒకసారి చూడండి, మొదటి యోహాను సువార్త పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిన గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడిపోతుందంట. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేయడంట అంటాడండి? పాపం చేయడు. ఒకవేళ పాపం చేస్తున్నాడంటే వాడు దేవుడి పిల్లడు అపవాది పిల్లడు ఏమైపోతుందంట? తేటపోతుందా, తేట తెలిపోతుందా. నీకు ఎవరో చెప్పక్కర్లేదు, నీకు నువ్వే అర్థమైపోతుంది నువ్వు అపవాది పిల్లవో దేవుని పిల్లవో. ఎందుకని? పాపం నువ్వు చేస్తే. ఒకవేళ పాపం చేయకపోతే నువ్వు దేవుని పిల్లవి. కానీ దేవుని మూలంగా పెట్టినవాడు ఏం చేయడంట? పాపము చెయ్యజాలడు. చేద్దామని ఉన్నా జరే చేయడు. కారణం దేవుని మూలంగా పుట్టినవాడు. ఒకవేళ పాపమే చేశాడనుకో పొరపాటున, వెంటనే వాళ్ళు ఏం కలగాలి? పశ్చాత్తాపం కలిగి మరలా వాళ్ళు మార్పు కనపాలి. నీకు పాపం పట్ల ద్వేషం పోయి ఒకవేళ పాపము చేస్తూ ఉన్నా నీలో మార్పు కనపడకపోతే నువ్వెవరు కాదనమాట, విశ్వాసవి కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగు చేయను. ఒకవేళ పాపం చేసిన వ్యక్తిలో పశ్చాత్తాపం కలిగితే ఆ పశ్చాత్తాపం వల్ల పాపాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఏం కలుగుతుందంటే మార్పు కలుగుతుంది. కాబట్టి
పశ్చాత్తాపము, పాపం వదిలేయడం అనేది భావోద్వేగాలు మాత్రమే కాదు, జీవితంలో మార్పు కనబడాలి. నేను ఇప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఏంటి? నిజమైన విశ్వాసులో ఉండే కొన్ని ముఖ్యమైన రుజువులు. అందులో మొట్టమొదటిది, నువ్వు విశ్వాసం అయితే నీలో ఏం కనబడాలి? క్రియలు కనబడాలి. ఏ క్రియలు? మంచి క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు. దేవుని పిల్లలు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తారు? దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడు దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వలేదంటే వాళ్ళలో ఉన్న క్రియలు మంచివి కాదు. అంటే వాళ్ళు ఎవరు కాదనమాట? విశ్వాసులు కాదు. ఒకవేళ ఈ మాట అంటే మీకు బాధ అనిపించవచ్చు. మీకు తెలుసా, మన సంఘంలో చాలామంది విశ్వాసులు లేరు. ఎందుకు లేరని మీరు ఎలా చెప్తున్నారంటే, ఇదిగో విశ్వాసం కలిగిన వారైతే వాళ్ళు ఏముండాలి చెప్పండమ్మా? క్రియలు ఉంటాయి. ఏ క్రియలు? వాక్యానుసారమైన క్రియలు. రెండోది, వాళ్ళ ఆత్మఫలం ఉంటుంది. మూడోది, వాళ్ళు పాపం పట్ల ద్వేషం కలిగి ఉంటారు. ఒకవేళ పశ్చాత్తాపం చెందుతారు, మార్పు కనబడుతుంది. నాలుగోది చూడండి, ప్రభువు ఒప్పుకున్న దాని ప్రకారం, లేదా ప్రభువును ఒప్పుకున్న దాని ప్రకారం జీవిస్తారంట, పాటిస్తారంట. ఏదైతే ప్రభువును ఒప్పుకున్నారో దాని ప్రకారం ఏం చేస్తారంట? జీవిస్తారంట, పాటిస్తారంట. ఎవరు? నిజమైన విశ్వాసి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అంటే ఇప్పుడు ప్రభుని ఏదైతే నమ్మాడో, ఏదైతే విశ్వసించాడో దాని ప్రకారం అతను ఏం చేస్తాడు? జీవిస్తాడు, పాటిస్తాడు. అలా జీవించిన వాడు, పాటించిన వాడు ఎవరో తెలుసా? విశ్వాసి. ఎవరు? విశ్వాసి. ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసా? తెస్సలోని యొక్క సంఘానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? విశ్వాసంతో కూడిన మీ పని అన్నాడు. ఏంటంట వాళ్ళ విశ్వాసంతో చేసిన పని? ఇదిగో వాళ్ళు ప్రభువుని నమ్మిన వెంటనే వాళ్ళు ఏం విడిచిపెట్టారంట? విగ్రహాలను విడిచిపెట్టారంట, ప్రభు వైపు తిరిగారంట, ఇతరులకు సహాయం చేశారంట, మంచి సాక్ష్యము, సేవా జీవితాన్ని కలిగి ఉన్నారంట. అది తెస్సలోనికి సంఘానికి ఉన్న సాక్ష్యం. ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా నీకు నాకున్న సాక్ష్యం గురించి మాట్లాడుతూ అసలు నువ్వు విశ్వాసమో కాదో తెలియాలంటే ఇదిగో ఈ లక్షణాలు నీలో ఉండాలని చెప్తున్నాను. అందులో మొట్టమొదటిది, నువ్వు విశ్వాసం అయితే క్రియలు కలిగి ఉంటావు. రెండోది, నువ్వు విశ్వాసం అయితే ఆత్మఫలం నీలో ఉంటుంది. మూడోది, నువ్వు విశ్వాసం అయితే పాపం పట్ల ద్వేషం కలిగి ఉంటావు. ఒకవేళ ఇన్కేసు పాపం చేస్తే నీలో పశ్చాత్తాపం కలిగి మళ్ళా నువ్వు మార్పు చెందుతావు. నాలుగోది, నువ్వు ప్రభువును ఒప్పుకున్న దాని ప్రకారం జీవిస్తావు లేదా పాటిస్తావు. ఐదవది ఏంటో తెలుసా? నిజంగా నువ్వు విశ్వాసం అయితే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటావంట. ఇతరుల పట్ల ఏం కలిగి ఉంటావంట? ఎవరి పట్ల? ఇతరుల పట్ల. ఒకసారి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. మనము సహోదరుని ప్రేమిస్తున్నాం కనుక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు ఎవడంటే నరహంతకుడంట. ఏ నరహంతకుని ఎంతో నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఎవరినండి? తన సహోదరుడు. ఎవడో తన సహోదరుడు? ఇదిగలా చూడండి, మీ వైపు చెప్తున్నాను మీ అందరికీ. మీ సంఘంలో ఉన్న మీ సహోదరులందరినీ మీరు ప్రేమించకపోతే మీరు నరహంతకులు. ఎంత పెద్ద మాట మాట్లాడారు పాస్టర్ గారు అంటున్నారా? నేను అంటలేదు, అక్కడ ఉన్న మాట. నీ తోటి సహోదరుని ప్రేమించలేని వాడు ఎవడంటాడు? నరహంతకుడు. నరహంతుడికి ఏమి లేదంట? నిత్యజీవం లేదంట. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం చెప్తుంటే సంఘమై ఉండి సంఘంలో ఉన్న వారిని ఒకరినొకరు మనం ఏమేం చేసుకో? ప్రేమించుకో. అంటే ఇప్పుడు నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా? అవిశ్వాసవే వాక్యాన్ని బట్టి చూస్తే. ఎందుకని? విశ్వాసం కలిగిన వారు ఇతరుల పట్ల, సహోదరు పట్ల ప్రేమ కలిగి ఉంటారు. అక్కడ 4వ అధ్యాయం 20వ వచనం కూడా చూడండి. 4వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇదిగో ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచుచున్న తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని కూడా ఏం చేయలేడంట? ప్రేమించలేదు. నా కళ్ళ ఎదురుగుంటా కనబడుతున్న సహోదరుని నేను ప్రేమించలేకపోతే ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి రుజువేటి? దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో నీ కళ్ళ ఎదురుగుంటున్న నీ సహోదరుని ప్రేమించు, ఆయన ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే వాక్యం చెప్తుంటే అబ్బే నా సహోదరుడితో నాకు పనేటి?
నేను ఉన్నానా, తిన్నానా, ఉన్నానా, లేకపోతే నా మట్టుకు నేను ఇదైనా, పక్క సహోదరుడు ఏమైపోతే నాకేటి అని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు విశ్వాసవి కాదు. ఇక్కడ సహోదరులు అంటే నీకు నచ్చిన వాళ్ళు కాదు సహోదరులు, అందరూ కూడా నీకు ఎవరు అయి ఉండాలా? సహోదరులు, సహోదరులే. అందరూ కాకపోయినా కనీసం సంఘంలో వాళ్ళైనా నీకేమై ఉండాలా? సహోదరులు, సహోదరులై ఉండి వాళ్ళని ప్రేమించాలి. అలా ప్రేమించట్లేదంటే నువ్వు విశ్వాసవి కాదు. నువ్వెవరు కాదు? మాట్లాడరే? విశ్వాసవి కాదు. ఆరోది చూడండి, ఆరోది అన్నిటికంటే విశ్వాసుల కంట ఓర్పు నిరీక్షణ కలిగి ఉంటారంట. ఏంటండి? ఓర్పు నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? పరీక్షల్లో నిలబడతారంట. ఏ పరీక్షలు? పిల్లలు రాసే పరీక్షలు కాదు, నీ కలిగిన శ్రమల్లో నువ్వు నిలబడతావంట. తెస్సలోనిక సంఘానికి ఉన్న అతి ప్రాముఖ్యమైన లక్షణం అదే. వాళ్ళు కలిగిన శ్రమల్లోనూ హింసలోనూ వాళ్ళు ఏం చేసుకున్నారంట? ఓర్చుకున్నారంట, పరీక్షల్లో నిలబడ్డారంట. అందుకే పౌలు భక్తుడు ఆ సంఘాన్ని గురించి అంత ప్రశంసిస్తున్నాడు. ఒకవేళ నువ్వు నేను విశ్వాసం అయితే మనం కూడా మనకు కలిగే శ్రమల్లో పరీక్షల్లో మనం ఏం చేస్తాం తెలుసా? ఓర్చుకుంటాము. ఏం చేస్తాము? ఓర్చుకుంటాము. తెస్సలోనిక సంఘము ఇలాగే ఓర్చుకున్నదనే విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ 6 లక్షణాలు నీలో నాలో ఉంటే నువ్వు ఎవరు అన్నమాట? ఎవరు అన్నమాట? విశ్వాసి. ఒకసారి నేను మరలా గుర్తు చేస్తున్నానే, ఒకసారి నేను టెస్ట్ చేసుకుంటాను, మీరు కూడా టెస్ట్ చేసుకుందాం. మొట్టమొదటిది, నేను దేవుడు అంటే విశ్వాసం అండి నాకు అని నేను అన్నాను. ఇప్పుడు నాలో ఏముండాలి? దేవుని యొక్క క్రియలు ఉండాలి. ఏంటి దేవుని క్రియలు? క్రియలు అంటే చాలా ఉన్నాయి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆయన చేయమన్నది చేయడం, చెయ్యొద్దన్నది మానేయడం క్రియ. ఆయన చేయమన్నది చేయడం, చెయ్యొద్దన్నది మానివేయడం. నువ్వు మంచి చేస్తున్నావు అని అర్థం. మరి దేవుని చెప్పినట్టు చేస్తే నువ్వు విశ్వాసివి. రెండోది, ఆత్మఫలం అనబడుతున్న 9 లక్షణాలు మనలో ఉండాలన్నాను. ఉన్నాయా? ఇందాకలా 9 లెక్క పెట్టారు. ఒకవేళ ఉంటే నువ్వు విశ్వాసివే, లేకపోతే అవిశ్వాసివే. మూడోది, నీకు పాపం అంటే ఏం కలగాలి? ద్వేషం కలగాలి. చిచ్చిచి అనాలి. రోత కనపడితే చిచ్చిచి అని ఎలాగంటున్నామో, పాపం అంటే నీకు అంత ద్వేషం కలగాలి. ఒకవేళ పాపంలో పడిపోతే నీకు వెంటనే పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది మార్పు కనబడాలి. అలా నీలో లేవంటే నువ్వు పాపానికి బానిస అయిపోయావు, నువ్వు చచ్చిపోయి ఉన్నావు, నువ్వు ఈ ప్రార్థనకు వచ్చిన విశ్వాసవి కాదు. నాలుగోది, ప్రభువుని ఒప్పుకున్న దాని ప్రకారం జీవించాలి లేదా పాటించాలి. నువ్వు ప్రభువుని ఏదైతే ఏ విశ్వాస కొలమానాలు అయితే ఒప్పుకున్నావో దాని ప్రకారం జీవించాలి, దానికి ప్రకారం నువ్వు పాటించాలి. అలాగే ఐదోది, ఇతరుల పట్ల అనగా నీ తోటి సహోదరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. కనబడుతున్న నీ సహోదరుని ప్రేమించకపోతే కనబడిన దేవుని కూడా నువ్వేం చేయట్లేదంట? ప్రేమించలేదంట. అలాగే ఆరోది, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఓర్చుకోవాలి. నీకు కలిగిన శ్రమల్లో నువ్వేం చేయాలి? నిలబడాలి. ఇలాగుంటే ఆ వ్యక్తి విశ్వాసి అని అనడానికి రుజువులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంట? ఎవరిలో ఉన్నాయంట? తెస్సలోనిక సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క విశ్వాసుల జీవితాల్లో ఉన్నాయంట. ఇప్పుడు మనకి కూడా ఒక సంఘం ఉంది కదా, మన సంఘానికి ఒక పేరు ఉంది కదా. ఈ సంఘంలో ఉన్న నీలో లేదా నాలో ఈ లక్షణాలు ఉంటే నువ్వెవరు అన్నమాట? విశ్వాసివి. ఇటువంటి విశ్వాసం బట్టి ఏ సేవకుడికైనా సంతోషం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి విశ్వాస లక్షణాలు మీలో ఉన్నాయో లేదన్నది ఈ పూట పరీక్షించుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన ఇంకుల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ